మేము మేడారం నుంచి అయితే ఇంటికి రీచ్ అయిపోయామండి. మేము వచ్చేసరికి 2:30 అలా అయింది. ఇంకా ఆ రోజే మా ఊర్లో అయితే పెద్దమ్మ పండుగ ఉందండి. ఇక్కడైతే నేను గుడాలు చేయడానికి అయితే రెడీ చేస్తున్నాను. అత్తమ్మ వచ్చి కలుపుతుంది. గుడాలంటే ఉట్టి గుడాలు అనుకున్నారు, చికెన్ గుడాలండి. మీలో ఎంతమందికి చికెన్ గుడాలంటే ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి తెలుసో కూడా చెప్పడం మర్చిపోవద్దు. గుడాల్లోకి పోపేసి అయితే కలిపి రెడీ పెట్టానండి. అందులోకి చికెన్ అయితే మా అన్నయ్య సంతోష్ ఇద్దరు వండుతున్నారు. ఇంకా మా ఇంట్లో ఏ పండుగ అయినా కూడా మా అన్న సంతోష్ అయితే ఇద్దరు షెఫ్ మాస్టర్లు అయిపోతారు. నిజంగా చెప్తున్నా, నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలుసు చికెన్ గుడాలు కూడా ఉంటాయా అని అనుకున్నా. ఇంకా బోటి గుడాలు కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను, అవి అయితే చాలా బాగుంటాయి. ఇంకా టేస్ట్ అయితే చాలా మందికి ఫోటోస్ దిగేటప్పుడు స్టిల్స్ ఎలా ఇవ్వాలో తెలియదు కదా. మా కోడల్ని చూసి నేర్చుకోండి, కొత్త కొత్త స్టిల్స్ నేర్పిస్తుంది. ఇంకా స్టిల్స్ చూసి మేము కూడా భయపడ్డాము. ఇక్కడ మన చికెన్ గుడాలు కూడా రెడీ అయిపోయాయండి. చూస్తేనే కలర్ఫుల్ గా భలే కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి. ఇంకా మేము ఆ రోజే మేడారం నుంచి వచ్చాం కదా, ఇంకా ఆ రోజు కొంచెం టైర్డ్ అయిపోయాము. అందుకే ఇంకా వీడియో కూడా నేను సరిగ్గా తీయలేకపోయాను. అక్కడక్కడ కొంచెం కొంచెం తీసుకున్నాను అంతే. కొంచెం వీటిపైన పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. అవును, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.